నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్లు మరియు భారతీయ జనతా పార్టీ సంబంధిత విభాగం మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పెద్దలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ఆదేశ సూచనల ప్రకారం ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాల మీద ఈరోజు తీసుకుంటున్నటువంటి పత్రికా సమావేశంలో దేశంలో పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల అధికార నియామకం తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి తరుణంలో ఇది 3వ ఫిర్యాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి ఈ ప్రభుత్వం యొక్క పోకడలు, నియమించుకున్నటువంటి అధికారులు, ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి చిన్న పెద్ద సొంతమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా నియామకం చేసుకున్నటువంటి వాళ్ళు, వీరందరూ కూడా ఈ 5 సంవత్సరాల పాటు తమ తమ కృతజ్ఞతలు, రుణాలు తీర్చుకున్నటువంటి కార్యక్రమంలోనే ఎన్నికల్లో కూడా తీర్చుకోవాలనేటువంటి తపన పడుతున్నటువంటి అనేక మంది ఎవరైతే స్వామి భక్తి ఎక్కువైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారిసే నిన్న ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, ప్రజలు ఎక్కడ కూడా మున్సిపల్ ఎన్నికల్లో లాగా పంచాయతీ ఎన్నికల్లో లాగా భయభ్రాంతులకు గురి కాకూడదు, నామినేషన్లు వేసేవాళ్ళని బెదిరించకూడదు, నామినేషన్లు వేసిన తర్వాత వాటిని చించకూడదు, ఒకవేళ నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి అక్రమ కేసులు, ఏది బాటిళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి కేసులు ఇరికియటం కానీ, లేకపోతే డబ్బులు తీసుకెళ్ళి మంచాల మీద వేసి డబ్బులు దానికోసం తెచ్చారని కేసులు ఇరికియటం కానీ, లేకపోతే బెదిరిస్తున్నారని చెప్పని ఏ బెదిరింపులు లేకుండానే కేసులు ఇరికిచ్చి ప్రత్యర్థులు అనేవాళ్ళు లేకుండా చేసేటువంటి ఎన్నికల పరిస్థితి నుంచి బారి నుంచి బయటపడి ఇప్పుడు ప్రశాంతమైనటువంటి ఎన్నికలు, ధైర్యంగా వెళ్ళి ఓటేసేటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా 100కి 100% పోలింగ్ శాతం పెరగాల. దేశంలో మిగతా రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో 3వసారి దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటుంది. ఆ ప్రక్రియలో భాగంగానే చేసినటువంటి ఫిర్యాదుల అంశాలు, మొట్టమొదటిది ఒకనాడు ఏదైతే ఎన్నికల వ్యూహకర్త పీకే ఇచ్చినటువంటి సూచన మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థని ఒక నిరుద్యోగికి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించామని ఒకనాడు ప్రభుత్వం అంటే మాకు 5,000 రూపాయలు చాలు, మా జీతాలు పెంచండి అని చెప్పి రోడ్డెక్కినటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. వాస్తవానికి అది ప్రభుత్వ ఉద్యోగమా? కాదు. పోనీ సేవ అంటానికి కూడా వీల్లేదు. కానీ ఎవరికి సేవ అంటే ప్రజల సొమ్ము తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నెపంతో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి ప్రక్రియని ఒక ఎన్నికల వ్యూహకర్త ఇచ్చినటువంటి భాగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. మేలెంత జరిగిందో అంతకు మించి 3 రెట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైసీపీకి జరిగింది. ఫలితంగానే ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నారు, ప్రజావేదికల మీద వాలంటీర్లు అందరూ కార్యకర్తలుగా మారండి, ఎన్నికల విధులు చేయండి, గెలిపించండి, అవసరమైతే ఇప్పుడు రాజీనామా చేయండి, మీరు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చోండి, మళ్ళీ మిమ్మల్ని మేము వచ్చిన తర్వాత మేము తీసుకుంటామనేది. అది జరిగేది లేదు. ఇది జరగడం కోసం తొందరపడితే జరిగేటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయనేది వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే
ఇప్పటికే మనం అనుకుంటా ఉన్నాం, గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆరోపణ చేసింది వ్యక్తిగత చోరీ, డేటా చోరీ జరిగిందని. ఈ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఆరోపణ చేసినాయి. అసలు మనిషి అనేవాడు ఈ రాష్ట్రంలో ఉన్నవాడికి వాడి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎక్కడుందా అంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఆ డేటా మొత్తం ఈ రోజున వాలంటీర్ల దగ్గర ఉంది. ఆ మెమరీ కార్డులో, ఈమెయిల్ ఐడీల్లో, మొత్తం సెల్ ఫోన్లో మన కుటుంబం ఏంటో, మన కుటుంబంలో బ్యాంక్ అకౌంట్లు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏంటో, మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి జబ్బులు ఏంటో, అదేంటి అన్ని అంశాలు కూడా మొత్తం కూడా చెప్పగలిగేది ఎవరంటే మన కుటుంబం యొక్క రహస్యాలు మొత్తం కూడా చోరీ జరిగిందంటే అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికలకి మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల్లో ఉందనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో ఏదైతే వాళ్ళ యొక్క లావాదేవీలు బ్యాంకుల్లో జరిగినాయో, ఎక్కువ మొత్తాల్లో నిధులు జరిగినాయో, దీని మీద కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా కన్నేసినటువంటి అవసరం ఉందని చెప్పని దాని మీద దర్యాప్తు చేయాలని చెప్పని కూడా తెలియజేశాం. ప్రభుత్వమే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాకు అంగన్వాడీ మన యొక్క వాలంటీర్ కార్యకర్తలు ఉంటే చాలని చెప్పడం ఏదైనా ఉందంటే దెబ్బ జరిగినా నష్టం జరిగినా వాలంటీర్ జరగాల, లాభం జరిగితే మాకు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికలు పక్షపాత వైఖరి లేకుండా జరగాల. ప్రభుత్వం పాలన చేసిన తర్వాత ఆ పాలన యొక్క ఫలితాలు మంచి చెడులు నిర్ణయించుకునే అవకాశం ప్రజలకు కుదరాల. వారిని మున్సిపల్ ఎన్నికల్లోనో పంచాయతీ ఎన్నికల్లోనో పారాలేపించి తీసుకెళ్ళి మిమ్మల్ని బెదిరించి రేపు కనుక రాకపోతే మీకు అయ్యి ఆగిపోతాయి, ఇవి ఆగిపోతాయి, వచ్చే ఆగిపోతాయి, ఎళ్ళే ఆగిపోతాయి అని చెప్పని బెదిరించేది ఇది ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వారు దర్యాప్తు చేస్తామని కూడా తెలియజేసి చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, డోక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో రీసోర్స్ పర్సన్లు ఉన్నటువంటి స్లమ్ లెవెల్ ఫెడరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రీసోర్స్ పర్సన్గా ఉన్నవాళ్ళు, ఏది మనకి ఎంయూపీడీలో ఉన్నటువంటి మున్సిపల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి జీతం తీసుకొని పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలింగ్ బూతుల్లో కూర్చోబెట్టేటువంటి కార్యక్రమం చేయవద్దని చెప్పని ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఎవరైతే వాళ్ళ సర్కిల్లో ఉంటారో దాదాపు 200 నుంచి 500 వరకు ఉన్నటువంటి మహిళల యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం ఎటువంటి భయాన్ని, ఎటువంటి లోపరుచుకున్నటువంటి అంశాన్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకూడదని చెప్పి ఉద్దేశంతో వాళ్ళని ఎక్కడ కూడా ఆ యొక్క బూతుల్లో నియమించకూడదని సెక్రటరియట్ సిబ్బందికి వెసులుబాటు కలిగించడం జరిగింది. సెక్రటరియట్ సిబ్బందిని కూడా మేమేమంటున్నామంటే వారిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరియట్ ఇబ్బందిని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయకుండా పక్కన ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వేయాలని చెప్పనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద గుడ్డలు కప్పడానికి వచ్చారు. ప్రభుత్వ విధేయత కలిగినటువంటి మున్సిపల్ సిబ్బంది పాపం వాళ్ళ యొక్క స్వామి భక్తిని ప్రకటించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా యొక్క ప్రతినిధులు, అదేవిధంగా పెద్దలు అనేక మంది వారిని అడ్డగించి ముందు మీరు వెళ్ళి ఆ యొక్క వైసీపీ కార్యాలయానికి గుడ్డలో రంగులో కప్పిరండి, ఆ తర్వాత మేము చేస్తామని చెప్పినటువంటి దరిమిలా అక్కడ కప్పలేక ఇక్కడ మాట్లాడలేక దానికి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే ఏదైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో రంగుల పోరాటంలో గత ప్రభుత్వం 1000 కోట్లు పాడు చేసిందని చెప్పని ఈ ప్రభుత్వం 2800 కోట్లు పాడు చేసిందని ఈ వివాదాలు ఎక్కడైతే జరిగినాయో ప్రజలకి అర్థం కావట్లేదు. రంగుల సిగ్నల్ ఏంటే నేను కట్టిందే నేను ఇచ్చింది అన్నట్టుగా ఇచ్చినటువంటి రంగులకి మీరు మళ్ళీ ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. మళ్ళీ తెల్ల రంగులు వేస్తారా నీలి రంగు మీద, లేకపోతే ఏం చేస్తారని చర్య తీసుకోమంటున్నాం. అదేవిధంగా బియ్యం రవాణా చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటి నిత్య దర్శనాలు కాకుండా వాటి నుంచి ప్రజలను కాపాడమని చెప్పి ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని ఇవ్వని చెప్పని చేయడం జరిగింది. సీసీ కెమెరాలను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చేటట్టుగా ఎన్నికలు పారదర్శించేటువంటి సందర్భంలో ప్రతి అంశాన్ని కూడా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేది సీసీ కెమెరాలో క్షుణ్ణంగా కనపడేటువంటి ప్రక్రియ జరపమని, అదేవిధంగా ఈవీఎం ఐడెంటిఫికేషన్ జరగాలని, 2 ఓట్లు ఒక చోటే ఉంటే ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటుకి కూడా ఒక డీవియేషన్ కనపడాలా. ఆ డిఫరెన్స్ కనపడటం కోసం దాని మీద తెలుగు లెటర్లు రాయమని, తెలుగు ఇంగ్లీష్ అవసరమైతే హిందీలో మా యొక్క పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి హిందీలో కూడా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు
ఈ 2 బాక్సులు కూడా పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇక్కడ ఏమంటామంటే ఎన్నికల యొక్క కమిషన్ ఒక రూల్ ఇచ్చిందండి. ఏమంటే వాళ్ళ వచ్చిన కాలంలో వికలాంగులు ఎక్కడ కూడా పెట్టొద్దని చెప్పని ఇచ్చినటువంటి పరిస్థితి. సహజంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఈవీఎం బాక్సులు మోసుకెళ్లాలంటే కష్టమైనటువంటి పరిస్థితి, బరువులు వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితి. దాన్ని ఆ రూల్ నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఎన్నికల యొక్క విధుల్లో నియామకం చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్నికల నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వాలి. ఎన్నికల విధుల్లో వాళ్ళు ఉండకుండా చూడాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పని భారతీయ జనతా పార్టీ పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు వారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎలక్షన్కి వచ్చేటువంటి ఆ ప్రమిసెస్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా టెంట్లు వేయటం, అదేవిధంగా దాదాపు ఒక 300 కుర్చీలు ఏర్పాటు చేయాలి. ఎండలో ఎవరు ఉండేటువంటి పరిస్థితి కాకుండా దాహార్తి కోసం అవసరమైతే వారు మజ్జిగో మంచినీళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని కూడా ప్రజా సమస్యని వారికి నివేదించడం జరిగింది. ఆఖరి నిమిషం వరకు కూడా బయట గేటు బయట నుంచొని క్యూలో ఉన్న వాళ్ళని కూడా లోపలికి పంపించి ఓట్లు వేయలేదు, మాకు అవకాశం లేనటువంటి మాటకి అవకాశం లేకుండా చేయమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికీ మించి ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ రాష్ట్రంలో నేను రావగానే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు యొక్క మాట బలమైనటువంటి మాటగా విశ్వసించి మహిళా తల్లులు మా భర్తలను ఇందులోంచి బారి నుంచి కాపాడతారని చెప్పని ఆశపడి భంగపడినటువంటి అంశం మద్యపాన నిషేధం. ఇవాళ అదే మద్యపానం ఏదైతే ఉందో సొంత మనుషుల యొక్క సొంత కంపెనీల ద్వారా, డిస్టిలరీల ద్వారా పుంకానుగా లోళ్లు వస్తున్నటువంటి క్రమంలో ఆ లోళ్ల యొక్క మద్యం ఇప్పటికే అభ్యర్థులు చేరిందనేటువంటి అనుమానాలు తావిస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ఒక్క మద్యం బాటిల్ దొరికితే ఆ కంపెనీని తక్షణమే సీజ్ చేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపులో ఏ వ్యక్తి అయినా సరే కొనుక్కోవడానికి వెళ్తే 2 బాటిళ్లు మించి కూడా ఇవ్వకూడదని చెప్పని ఒక రూల్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బల్క్ మద్యాన్ని కొని ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నానికి ప్రభుత్వం తెరతీస్తుంది. మద్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చేస్తున్నటువంటి పని మీద ఒక కన్ను వేయకపోతే జరిగేటువంటి ఇబ్బంది చాలా తీవ్రంగా ఉంటుంది. మరో ముఖ్య విషయం, ఇప్పటికీ దగ్గుపాటి పురంధేశ్వరి గారి పేరు మీద 3 నకిలీ ఉత్తరాలు రావడం జరిగింది. మొదటి ఉత్తరం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ మేము సూచనలు ఇచ్చేసాం, ధర్నాలు ఆందోళన చేయమని చెప్పని. అది ఇవ్వకపోయినా, వారు ఎటువంటి ఆదేశాలు చేయకపోయినా వారు చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్ మీద వారి సంతకం ఏదైతే ఉందో ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము తీసుకెళ్ళి అక్కడ పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఆ పోలీసు వారు దాని మీద దర్యాప్తు చేసే లోపల ఇంకో లెటర్ రావడం జరిగింది. అది నిన్న ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి వ్యక్తులు కోనం వీరభద్రరావు సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలు 25,000 కోట్ల రూపాయలు మాదక ద్రవ్యాలు ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి అడ్రస్కి కేరాఫ్గా మారినటువంటి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో జరిగినటువంటి సందర్భంలో ఆ కోనం వీరభద్రరావుని అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి బంధుత్వం ఉందని చెప్పని అంటగట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో దానికి మేమేదో మనస్తాపాన్ని చెంది మేమే రాజీనామా చేస్తున్నట్టు ఒక దొంగ ఉత్తరాన్ని సృష్టించడం జరిగింది. ఆ దొంగ ఉత్తరాన్ని కూడా నిన్న సైబర్ సెల్ పోలీసులకి కంప్లైంట్ చేయగా అక్కడ కొన్ని ఐడీలు బయటికి రావడం జరిగినాయి. ఆ ఐడీలన్నీ కూడా వారికి అప్పడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిన్న కూడా ఒక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరాలు పుట్టించేటువంటి ఒక ముఠా ఎవరు తయారవుతున్నారంటే డైరెక్ట్గా మాకు అక్కడ దొరికినటువంటి ఒక సాక్ష్యం, సజ్జల భార్గవ్ పేరు మీద ఆ యొక్క ఐడి ఏదైతే ఉందో పురంధేశ్వరి టీడీపీ అని చెప్పని ఒక ఐడిని క్రియేట్ చేసి దాని మీద ట్విట్టర్ అకౌంట్లు, దాని మీద ఫేస్బుక్లోకి, దాని మీద ఇన్స్టాగ్రామ్లోకి, దానిలో ఫేస్బుక్లో పంపడం జరిగింది. పోలీసు వారికి ఫిర్యాదు చేశాం. నిష్పక్షపాతంగా దొంగ ఉత్తరాలను ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలా. తీసుకోకపోతే ఫలితాలు మళ్ళీ తీవ్రంగా ఉంటాయి. దీని పరిహారం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. అధికారం అండగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వీటికి శర్మగీతం పారేటువంటి పరిస్థితి దగ్గరగా వచ్చినటువంటి తరుణం. దయ ఉంచి ఈ పై అంశాల మీద జరిగినటువంటి ఎన్నికల ఫిర్యాదుకి ఇచ్చినటువంటి అంశాలు పత్రికా సమావేశంలో మీ ముందుంచడం జరుగుతూ ఉంది. దీన్ని గమనించమని ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఎన్నికల వ్యూహంలో ఏదైతే ఉందో అందులో పడవద్దని, ఈ అబద్ధపు ఉత్తరాల్లో కానీ లేకపోతే మోసపు సోషల్ మీడియా ప్రచారాల్లో పడవద్దని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ప్రజల ముందుకి అభివృద్ధి కోసం వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలకి అభివృద్ధి కావాలా, లేకపోతే ఇప్పటి వరకు ఒకసారి చూద్దాం అనుకున్న తర్వాత వచ్చినటువంటి అరాచకత్వం కావాలా ఆలోచించినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పటికే మాకు చాలా సమాచారం ఉంది. చాలా చోట్ల
వైసీపీ అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇవాళ పోటీ పడి పెట్ట మొత్తం కూడా పెట్టే తట్ట మొత్తం చదువుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వం రాగానే చేసినటువంటి అకృత్యాల పరిహారం మనం అనుభవించకముందే వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది సిద్ధమైనట్టుగా వచ్చినటువంటి సమాచారం. ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయం ఉన్నారు. ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభంజనం చేయబోతుంది. ప్రమాణ స్వీకారానికి నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష ఇవాళ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రయాణానికి రాష్ట్రం తోటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి వాతావరణం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాను.